తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్న ఉపకరణాల గుర్తింపు శిబిరాలను దివ్యాంగులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు పిఠాపురం పట్టణం రదాలపేటలోని అంబేద్కర్ భవన్లో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం కాకినాడ జిల్లాలో ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరవరపు సురేష్, చెల్లుబోయిన సతీష్, చెల్లా లక్ష్మి, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆ కార్యక్రమం జరిగింది. అందులో వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈవేళ కూడా మన దివ్యాంగులైన వారికి అవసరమైన పరికరాల్ని మనం గుర్తిస్తే బాగుంటుందని యంత్రాంగం నిర్ణయం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఆలింపు వారి సహకారంతో ఇక్కడ వచ్చినటువంటి దివ్యాంగులకి వారి అవసరమైనటువంటి పరికరాలు గుర్తింపు కార్యక్రమం జరుగుతుంది. ఇందులో వీరు అర్హులైన వారందరికీ ఎవరికైతే నిజంగా అవసరమైన వారందరికీ కూడా నెల రోజుల లోపలుగా వారికి కావాల్సినటువంటి పరికరాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రకారం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమాలు ఉపయోగించుకుని దీని మూలంగా కూడా మీరు వారు కావాల్సిన పరికరాలు పొందగలగాలని మేము అందరూ కూడా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాకినాడ జిల్లా యంత్రాంగం, కమిషనర్ గారు, డిఎల్డీఓ నారాయణ గారు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వాలంటీర్లందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మీరందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు ఓటుతో ఉండి దీన్ని చక్కగా మీరు వినియోగించుకుని మీకు కావాల్సినటువంటి పరికరాలను వారు ఐడెంటిఫై చేసే విధంగా కూడా మీరంతా వారికి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా డిఎస్ చైతన్యకృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ ట్రాఫిక్ 2 టౌన్ సీఐగా పనిచేసిన ఆయన బదిలీపై కాకినాడ రూరల్ సీఐగా వచ్చారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన డిఎస్ చైతన్యకృష్ణకు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు పుష్పగుచ్చాలు అందించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పవరం గ్రామ జనసేన నాయకులు పొల్లా శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్, పొల్లా శ్రీనులు కాకినాడ రూరల్ సీఐగా వచ్చిన డిఎస్ చైతన్యకృష్ణకు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ 30 ఏళ్ల పోరాటోద్యమ ఫలితంగానే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఎంఆర్పీఎస్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాట్ల గంగబాబు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగలు, ఎస్సీ ఉపకులాల వారంతా సంబరాలు జరుపుకుంటున్నారని ఏపీ ఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు పలివెల సతీష్, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాట్ల గంగబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పలివెల శివమణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీవన్ నగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బావు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పలివెల సతీష్ మాదిగ, పిఠాపురం ఇన్ఛార్జ్ చాట్ల గంగబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుండి దాదాపు అల్పేటువంటి పోరాటం చేస్తున్నటువంటి మందాకృష్ణ గారి ఒక పోరాటంలో ఆయన సారథ్యంలో నిన్న వర్గీకరణ సుప్రీంకోర్టులో అంగీకరించడం, దాన్ని రాష్ట్రాల వారీగా విభజించుకోమని వారు చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మాదిగలందరూ కూడా మాదిగ ఉపకులాలు కూడా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. మరి నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మరి ఆయన ఒక ఎలక్షన్ ముందు ఒక ప్రచారం ఇచ్చారు. ఆయన ఒక హామీని బట్టి నేను అధికారంలోకి వస్తే 100 హామీల్లో ఒక హామీగా నేను వర్గీకరణ చేస్తాను, ఏబిసిడి వర్గీకరణ అని కృష్ణమాదిగ గారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన కమిటీని వేశారు. ఆ కమిటీ ద్వారా ఆయన ఏదైతే మాట చెప్పారో ఆ మాట ద్వారా ఈ రోజు వర్గీకరణ విభజించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, మందాకృష్ణ మాదిగ గారి మీద ఉన్నటువంటి ఆ ఉద్యమం మీద విధానాన్ని బట్టి ఈ రోజు మరి వర్గీకరించడం జరిగింది. ఆ వర్గీకరణ పరాలు అందడానికి, అందిపుచ్చుకోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారు. మాదిగ ఉపకులాలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మొట్టమొదటిగా నేను వర్గీకరణని స్వాగతిస్తున్నాను, ఏబిసిడిగా మరి వర్గీకరించబడినటువంటి వర్గీకరణకి రేపు రాబోయేటువంటి ఏవైతే మరి ఉద్యోగ నియామకాలు ఉన్నాయో అన్నింటిలో కూడా వర్గీకరణ నేను అమలు చేస్తున్నటువంటి మాట మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కూడా అదే మాట మీద ఆయన కూడా ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మాదిగలకి న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మాకు శుభ సూచన ఏంటంటే ఎంతో మంది అమరవీరులు
మరి మాదిగ ఉపకులాలు మాదిగులు మరి నాయకులు ఎంతో మంది ఈ ఒక వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు ఎంతో మంది చనిపోయిన ఉన్నారు. మొట్టమొదటిగా మా ఒక జిల్లా నాయకత్వం తరఫున మేము వాళ్ళకి ముందుగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు మాదిగులు ఎంత వెనకబడిపోయి ఉన్నారో అంటరాని కులంలో మేము ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడో లేని స్థితిలో ఎంతో బలహీనంగా ఉన్న మమ్మల్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మమ్మల్ని గుర్తించడం అంటే ఇది గొప్ప విశేషం. ఇది ఒకరోజు 2 రోజుల్లో అయిపోయింది కాదు. దాదాపు 30 సంవత్సరాల నుండి పోరాటం చేసేటువంటి పోరాటానికి ఫలితమే ఈ ఏబిసిడి వర్గీకరణ. ఈ రోజు ఒక రాష్ట్రం మా ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు దాదాపు లేదంటే ఈ భారతదేశంలో అందరూ కూడా మాదిగులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ మాదిగులు కూడా రోడ్ల మీద బట్టలిప్పి మరి ఎన్నో నిరసనలు, ఎన్నో ధర్నాలు, ఎంతో మంది జైలుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంత బాధల్లో మరి ఇంత మంచి కబురు రావడం చాలా మంది దీని మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఇది కేవలం సుప్రీంకోర్టు అంటే దాదాపు లేదంటే మనకు తెలియదు ఏం కాదు. మరి ఈ రోజు అటువంటి శాసనం ఇంతకుముందు పార్లమెంట్ లో బిల్లు అవ్వలేదంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో కొట్టేసింది. అదే సుప్రీంకోర్టు మళ్ళీ మాకు జీవోనిచ్చింది. ఆ జీవో ద్వారానే మాకు వర్గీకరణ, మా పిల్లల భవిష్యత్తు, మరి ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు మా పిల్లలందరూ కూడా చదువుకొని మరి ఎంతో మంది ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. ఈ రోజు అది లేకుండా అందరూ కూడా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ 99% పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో పట్టణంలో 2,51,00,000 రూపాయలు అందించినట్టు తెలిపారు. అధికారులందరి సహకారంతో ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీని చేపట్టినట్టు కమిషనర్ తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో సామాజిక భద్రతా పెన్షన్లను పెంపుదల చేసి మన సచివాలయ సిబ్బంది ద్వారా ఆ పెన్షన్లన్నీ అందజేయటానికి జూన్ నెలలో కూడా జూన్ పెన్షన్ జూలై 1ను కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఆగస్టు 1ను కూడా పెన్షన్ డిస్పర్స్ చేయటం జరిగింది. దానిలో భాగంగా మన పాలకులు పురపాలక సంఘంలో దాదాపుగా 99% ఒక్క రోజులోనే పెన్షన్ డిస్పర్స్ చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ సామాజిక భద్రతా పెన్షన్ని, ఈ వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, డిజేబుల్డ్ పెన్షను, హెల్త్ రీత్యా పూర్తిగా డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా 15,000 చేసిన ఆ పెన్షన్ అన్నీ కూడా మనం నిన్నటి రోజున అనగా 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మన పాలకొల్లు శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పాలకొల్లు పట్టణంలో సక్సెస్ఫుల్ గా ఒక్క రోజులోనే 99% పూర్తి చేయటం జరిగింది. గతంలో మాదిరి కాకుండా ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో పూర్తి చేయటానికి సహకరించిన లోకల్ ప్రజలకి, నాయకులందరికీ కూడా, ప్రజలకి కూడా, పెన్షన్దారులు, లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాలకొల్లు పట్టణంలో 5,941 పెన్షన్ గాను మనం 5,870 ఆల్రెడీ సుమారుగా 2,51,80,500 రూపాయలని ఆల్రెడీ నిన్నటి రోజున డిస్పర్స్ చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంత చక్కగా ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ కూడా ఉపయోగించుకుని పురపాలక సంఘంతో సహకరించినందుకు పురపాలక సంఘం తరఫున ప్రభుత్వం వారికి, అలాగే ఇక్కడ ప్రతినిత్యం మాకు వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి అందరికీ కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు వెలువడడంతో పలువురు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టీడీపీ, జనసేన, బీజేపీ మాదిగ పోరాట సమితి నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కృష్ణన్న గారు ఉద్యమం స్టార్ట్ చేసి 1994 నుంచి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది ఈ ఉద్యమం పోరాటంలో చాలా ఇబ్బందులు, చాలా అండగా నష్టచేస్తాం, చాలా ఇబ్బంది పడటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ మన లక్ష్యం అని చెప్పేసి 30 సంవత్సరాల ఆకాంక్షగా వ్యతిరేక ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి, ఎంఆర్పీఎస్ నాయకత్వం ఇబ్బంది పెట్టి
జైలుకి ఏంటి ఈ రోజు కూడా కోర్టులు తిరిగి పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమన్నా మాకు ఏజెండా చెప్పింది నరేంద్ర మోడీ గారు విశ్వరూప మహాసభకు వచ్చి లక్షలాది మంది ఎదుర్కొండా ఒకే ఒక మాట అన్నారు, నేను ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నానని చెప్పి డైరెక్ట్గా మందాకృష్ణ గారిని నరేంద్ర మోడీ గారు కౌగులించుకుని ఆనంద బాష్పాలు చెప్తుంటే లక్షలాది మంది ఎదుర్కొంటే కన్నా కృష్ణ నేనున్నాను ఎస్సీ వర్గీకరణకి ఒక కమిటీ చేస్తానన్నాడు. ఆయన ఉన్న ప్రకారంగానే ఎంటెక్ కమిటీ చేశాడు. ఆ కమిటీ ప్రకారంగా 7 జడ్జిమెంట్ కూడా మాకు ఎంఆర్పిఎస్ నాయకత్వానికి అనుకూలంగా వచ్చింది. ఏది ఏమైనా ఆయన ఇచ్చిన నమ్మకాన్ని ఆయన తీసుకున్న చెరువుని తీసుకుంటే నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు కృతజ్ఞతలుగా ఆయనకి ఎప్పుడు కూడా ఉంటామని చెప్పి మా ఎంఆర్పిఎస్ నాయకత్వం తెలియజేస్తాను. పాలకొల్లు పట్టణంలో నిజంగా మా సోదరులను చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిక్ గారు, అలాగే వారితో పాటు మా పాలకొల్లు పసుపులేటి చిన్నబాబు, అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి మా పసుపులేటి నందబాబు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఈ ఎస్సీ వర్గీకరణకు కృషి చేయడం జరుగుతుంది. అలాగే గతంలో మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాదిక్ కలిసినప్పుడు ఆయన ఉద్రేకాలతో సార్ మేము ఎస్సీలందరం కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆయన యొక్క సమస్యలు చెప్పినప్పుడు ఆయన భుజం తట్టి నీకెందుకు నేనున్నాను, మన ప్రభుత్వం రాగానే ఎస్సీలని వర్గీకరణ నేను చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే గతంలో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది. మళ్ళీ దురదృష్టశాత్తు కొన్నాళ్ళు ఇబ్బంది అయినా మళ్ళీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర మంత్రులు కృష్ణారెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత, 5గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెంలోని రాజరాజేశ్వరి దేవికి ఆషాఢ మాసం సారె అందజేత, విశేష సంఖ్యలో హాజరైన భక్తులు. పిఠాపురం అంబేద్కర్ భవన్లో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఏర్పాటు చేశామన్న జనసేన పార్టీ నేత మర్రెడ్డి శ్రీనివాస్. పిఠాపురంలో ఎంఆర్పీఎస్ నాయకుల సంబరాలు, సుప్రీంకోర్టు ఆదేశాలపై సర్వత్రా హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.